అనంతపురం జిల్లాలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గతంలోనే ఉమ్మడి అనంత జిల్లాలో 17 క్యాంటీన్స్ ను ప్రారంభించగా వైసీపీ ప్రభుత్వం వాటిని మూసివేసింది. ఇప్పుడు మళ్లీ తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని అన్నా క్యాంటీన్ వద్ద మనం ఉన్నాం. ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఆగస్టు 15 కల్లా సిద్ధం చేసి ఉంచాలని చెప్పి అధికారులు కూడా ప్రతిపాదనలు అందడంతో ఆ దిశగా అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా పూర్తి రష్ కాపీస్ అంతా కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. కేవలం చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆగస్టు 15 లోపల పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 17 నుంచి 20 అన్నా క్యాంటీన్లు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. గతంలో 17 ఉండేటివి నియోజకవర్గానికి ఒకటి చొప్పున, అలాగే అనంతపురం నగరంలో 3 అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ప్రతిపాదన రూపొందించారు. ఈసారి మరో 3 పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా 20 అన్నా క్యాంటీన్ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అన్నా క్యాంటీన్ అంతా కూడా పూర్తిగా సిద్ధమైపోయింది. ఎంట్రీ ఎగ్జిట్ గేట్ అన్ని కూడా వాష్ బేసిన్స్ కూడా ఇక్కడే నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉంచారు. ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ కూడా భారీ స్థాయిలో కూడా ఉండే విధంగా కూడా ఎక్కడ భోజనం చేసేందుకు వచ్చిన వారు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. ఫస్ట్ మనం ఎంట్రీ నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎంట్రీ అక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత అటువైపు నుంచి వచ్చిన ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ రకరకాల పదార్థాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఉదయం మధ్యాహ్నం 3 పూట్ల కూడా అధికారులు ఉంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కిచెన్ రూమ్. ఇక్కడ నుంచి వచ్చిన వారికి ఆహారం వడ్డించి ఈ విధంగా బయటకు వెళ్ళి తినే విధంగా కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఇక్కడ పదార్థాలు వడ్డించుకోవడము, బయటకు వెళ్ళి భోంచేయడము అలాంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసి ఉంచారు. దాదాపుగా రోజుకు ఒక పూటకు 1000 మంది వచ్చే అవకాశం ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు వాటర్ కానీ లేదా ఇతర అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అసలు చూస్తున్న ప్రదేశంలో కూడా ఎంత క్లీన్ చేసిన తర్వాత సర్వాంగ సుందరంగా కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతా కూడా లోపల వర్క్ జరుగుతుంది. ఇది కూడా ఆగస్టు 15 కల్లా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉండటంతో ఆ వర్క్స్ అన్ని కూడా మిగిలినవన్నీ కూడా పెయింట్ చూస్తూ ఉన్నాం. పెయింట్ ఇవన్నీ కూడా మన కెమెరా ప్రస్తుతం మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ పెయింట్స్ అన్ని వేసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అలంకరించి ఆగస్టు 15 కల్లా సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఒకే రోజు ఓపెన్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా నిన్నటి కలెక్టర్ల సమావేశంలో కూడా అదే విషయాన్ని కూడా సీఎం స్పష్టం చేయడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సర్వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపుగా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా అయిపోవచ్చినాయి. చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగస్టు 15 కల్లా సిద్ధం చేసి ప్రారంభోత్సవం రెడీగా ఉండే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రోజుకు పూటకు 1000 మంది వచ్చే విధంగా కూడా, పూటకు 1000 మంది వస్తే ఎలా ఉండాలో అంతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తారనేది కూడా అధికారులు అంచనా వేసి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాష్ బేసిన్స్, ఇది ఇక్కడ భోజనం చేసుకుని ఇక్కడే వాష్ బేసిన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరికొన్ని రోజుల్లో అన్నా క్యాంటీన్లు తమ పాత రూపులు సంతరించుకొని ఉన్నాయి. ఏదైతే గతంలో 5 ఏళ్ళు కూడా వీటిని పూర్తిగా మూలం పడేసి ఉన్నారు. మూలం పడేయడంతో పూర్తిగా కూడా దీంతా కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దానికి సంబంధించిన మరి తిరిగి ఏర్పాట్లన్నీ కూడా చేసి కిచెన్ దగ్గర నుంచి వాష్ బేసిన్ దగ్గర వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి అధికారులంతా సిద్ధం చేసి ఉంచడంతో ఆగస్టు 15 ఇవి కొత్త రూపులు సంతరించుకొని మరోసారికి పేదలకు తక్కువ రేటుకే తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా కూడా ఏర్పాటు సాగుతున్నాయి. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్నా క్యాంటీన్ల మధ్య పరిస్థితి. వీడియో జంటి ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.